చట్టం చేసినటువంటి వందే మాతరాన్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అవమానించడం నిజంగా మూర్ఖత్వం, దారుణం కూడా, సిగ్గుచెట్టి. దేశంలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి వందే మాతరాన్ని అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వివరాలు చూసి ప్రతి భారతీయుడు తలదించుకునే పరిస్థితి వచ్చింది. వందే మాతరం అనేది ఒక పాట కాదు, కోట్లాది మంది భారతీయులు ఆ తల్లి భారత మాతకు అర్పించేటువంటి వందనం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని వందే మాతరం అంటూ ఉద్యమం చేసినటువంటి ఆ చరిత్రను కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, సోనియా గాంధీ గారు తెలుసుకోవాలి. వందే మాతరం చూసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు, ఇప్పుడు పూర్తి వందే మాతరం చూసి కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. అందుకే అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఇటలీ నుంచి సోనియా గాంధీ వస్తే ఈ దేశం వారిని హక్కున వేసుకున్నది, ఆదరించింది, అభిమానించింది. వీడికి వచ్చి స్థిరపడ్డంత మాత్రాన దేశభక్తి కాదు, వేల చరిత్రటువంటి భారతదేశం యొక్క నాగరికత, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల గురించి అర్థం చేసుకోవడమే నిజమైన దేశభక్తి. దానికి అనుగుణంగా వివరించడమే నిజమైన దేశభక్తి. మేము చట్టాలను గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరగడం ముఖ్యం కాదు. ఒక పార్లమెంటు చేసిన చట్టాన్ని ధిక్కరించి నిస్సిగ్గుగా వివరించడం అంటే ఇది ఇంతకంటే దారుణం ఇంకోటి కాదు. ఈ దేశంలో ఎంఐఎం పార్టీ వందే మాతరాన్ని బహిష్కరించింది, కాంగ్రెస్ పార్టీ వందే మాతరాన్ని అవమానించింది. ఈ రెండు పార్టీలను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి. నీట్ పరీక్షల తర్వాత ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందో వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారు దాని మీద ఒక సమీక్ష చేసిన తర్వాత సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయడము, వాళ్ళని జైలుకు పంపడము, విచారణ జరపడము, దానికి వారు అప్పుడే క్షమాపణ చెప్పడము, తిరిగి నీట్ పరీక్షను ఎక్కడ ఎలాంటి లీకేజ్ లేకుండా కంపల్సరీ దాన్ని నిర్వహించడము, ఫలితాలు వచ్చినాయి, కౌన్సిలింగ్ ప్రారంభం కావుతుంది. కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు, ఆమ్ ఆద్మీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, వీళ్ళందరూ కూడా విద్యార్థుల లోపల ఒక విషబీజాలు నింపి ఇవాళ దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేసింది. దీన్ని యువత అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. యువత అంతా కూడా వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడుతుంది, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని నిజంగా అర్థం చేసుకోలేని రోజులు యువత మోసపోతూ ఉంటుంది. వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా నేను యువతకు అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వందే మాతరం సోనియా గాంధీ గారు, ఖర్గే గారు అవమానించారు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సమాధానం చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా ఫస్ట్ చెప్పాలి. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు. మేము ఇంతవరకు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయలే, కలిసి అధికారాన్ని పంచుకోలే. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి అధికారాన్ని చెలాయించారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి లోపాయకార ఒప్పందాన్ని కుదుర్చుకొని ఈరోజు కాంప్రమైజ్ పాలిటిక్స్ పాల్పడుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం రాకముందు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబాన్ని ఇది విక్తాము, అది విక్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము, డ్రగ్స్ కేసు అన్నాడు. ఏమైంది డ్రగ్స్ కేసు? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఈ ఫార్ములా కాలేజ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోలు కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? ఏమైనా ఈ కేసులన్నీ నీకు ఎక్కడ అవినీతి దొరుకుతలేదా?
దేని మీద విచారణ? ప్రధానికి సిట్. ఆ సిట్ ముఖ్యమంత్రి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇంతవరకు కేసీఆర్ కుటుంబం మీద ఇన్ని అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ నిజంగా అవినీతి పాల్పడ్డది కేసీఆర్ కుటుంబం, ఇది జనమందరికీ తెలుసు. అందుకే ఆ పార్టీని ఫామ్ హౌస్ పరిమితం చేసి నీకు అధికారం ఇస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి అవినీతి ఆరోపణలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది. ఏం చేస్తారంటే ఒక్కసారి డ్రగ్స్ కేసు అని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు అనగానే కేసీఆర్ చేస్తాడు, పోయి ఢిల్లీ ఖర్గేనో ఒక లీడర్ని కలుస్తాడు, మూటలపై చెప్తాడు, కథం క్లోజ్. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అనగానే ఇంకో నాయకుడు వస్తాడు, కేసీ వేణుగోపాల్ ఇంకో లీడర్ పడతాడు, మళ్ళీ మూటలు ఇస్తాడు, మళ్ళీ కేసు క్లోజ్. ఎన్నికల ముందు అన్నటువంటి హామీలు ఏమైనా ఇవాళ? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కనీసం అడ్రస్ లేకుండా పోయినాయి. 6 గ్యారెంటీలు వాటి మీద బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే స్థితి లేదు. నువ్వు కొట్టినట్టు చేయి, మేము ఏడ్చినట్టు చేస్తాం అన్నటువంటి ఒక ఆలోచన, వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్. కాబట్టి 2 పార్టీలకు ప్రజలు పూర్తి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకత ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచించే స్థితిలో ప్రజలు లేరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి దిశలో పయనిస్తుందో, ఇవాళ నిధులు రావాలంటే, అప్పులు తీరాలంటే, అభివృద్ధి జరగాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ సమాజం గ్రహిస్తూ ఉన్నది, ఆలోచిస్తున్నది. ఎందుకంటే కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసాడు 10 సంవత్సరాల్లో. కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు 3 లక్షల కోట్లు అప్పు చేసింది. రాబోయే రోజుల్లో చిప్ప చేతికిచ్చి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేసేది. కాబట్టి దీని నుంచి తెలంగాణ సమాజం బాగుపడాలంటే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లెక్క బిచ్చం ఎత్తుకునే పరిస్థితి రావద్దనుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని ఆలోచిస్తున్నాం. కాబట్టి మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో సొంతగా పోటీ చేస్తాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, నితిన్ నబీన్ గారి యొక్క నాయకత్వంలో, రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సొంతగా అధికారం రాబోతుంది. ధన్యవాదాలు.